అంటే ఒక పేషెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే 2 ఆథరైటిస్ చెప్పారో ఓఏ అండ్ ఆర్ఏలో అసలు మెయిన్ ఎక్కువ శాతం ఎలాంటి దాంతోటి వస్తారు? అండ్ ఈ రెండిట్లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటండి? అంటే ఎలా గుర్తించాలి? అదే మోస్ట్ కామన్లీ ఆస్టియో ఆర్థరైటిస్ వల్లే వస్తుంటారు. మోర్ దెన్ 55 ఇయర్స్ వయసుతో పాటు వాళ్ళు చేసే వర్క్తో పాటు మెట్లు ఎక్కడము అవన్నీ చేస్తుంటారు కదా, బరువులు ఎత్తుతుంటారు. సో అరుగుదల స్టార్ట్ అయ్యి వయసుతో పాటు వచ్చే అరుగుదలే ఎక్కువ ఉంటుంది. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ పాపులేషన్లో తక్కువే, బట్ అది అయితే 100% మోకాళ్ళు ఇన్వాల్వ్ అవుద్ది. అండ్ రెండింటికి డిఫరెన్స్ ఎలా చెప్తామంటే సిమ్టమ్స్ బట్టి. మామూలుగా ఎర్లీ ఏజ్ లో వచ్చేవి మోస్ట్ కామన్లీ రుమటైడ్ వల్లే ఉంటది. అంటే 30, 35, 40 ఇయర్స్ వాళ్ళకే మోకాలు నొప్పి చెప్పారంటే ముందు ఐదర్ ఆ ట్రామా వల్ల ఉండొచ్చు, అంటే ఏదన్నా దెబ్బ తగలడం వల్ల అలా, లేదంటే గౌట్ వల్ల ఉండొచ్చు, యూరిక్ యాసిడ్ లెవెల్ చేసుకొని చూసుకుంటాం. బట్ అవి రెండు లేదంటే ఇంకా రుమటైడ్ ఆర్ఏ ఫ్యాక్టర్ చేసుకొని చూసుకుంటాం. అది రాకముందే పేషెంట్ ఎలా డయాగ్నోస్ చేసుకోవాలంటే ఉదయం లేవగానే, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ లో కూడా ఉంటుంది, బట్ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఎక్కువ ఉంటుంది. ఏది ఉదయం లేవగానే స్టిఫ్ అయిపోద్ది అనమాట, మోకాలు నొప్పి లేకపోతే జాయింట్ అన్ని నొప్పులు రావడం అనేది స్టిఫ్ అయిపోయి వితిన్ 1 అవర్ వరకు మినిమం ఉంటుంది. అంటే లేవగానే వాళ్ళు 1 అవర్ మినిమం, అంటే బెడ్ మీద నుంచి నడవడానికి ఇబ్బంది పడతారు, అంటే కష్టంతో నడుస్తుంటారు. విత్ 1 అవర్ 2 అవర్స్ అయిన తర్వాత, అంటే డే గడుస్తున్న కొద్దీ వాళ్ళు ఫ్రీ అవుతారు అనమాట. సో దీన్ని బట్టి మోస్ట్ ఆఫ్ ద టైం అది రుమటైడ్ పెథాలజీ ఉన్నది. అండ్ రుమటైడ్లో ఓన్లీ మోకాళ్ళు వచ్చేవి ఉంటాయి, అండ్ అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది పాలిఆర్థరాలజీ, అంటే అన్ని జాయింట్ ఇన్వాల్వ్ అయ్యాయి, అంటే స్మాల్ జాయింట్స్ కూడా ఇన్వాల్వ్, హ్యాండ్స్ జాయింట్స్, ఫుట్ జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో దాన్ని బట్టి అయినా, అంటే ఇన్వాల్వ్ ఎక్కువ జాయింట్ ఉండి మోకాళ్ళు వస్తుందంటే రుమటైడ్ అని చెప్పుకోవడం. ఆర్ ఇప్పుడు నేను చెప్పినట్టు మార్నింగ్ స్టిఫ్నెస్ మోర్ దెన్ 1 అవర్ ఉందన్నా కానీ మనం రుమటైడ్ వైపు తీసుకెళ్దాం. అదే ఆస్టియో ఆర్థరైటిస్ అయితే మ్యాక్సిమం 10 minutes మ్యాక్సిమం ఇబ్బంది పడతారు, అండ్ అన్ని జాయింట్ ఇన్వాల్వ్ అవ్వదు. అది జాయింట్ ఇన్వాల్వ్ అయితే వంకర్లు స్టార్ట్ అయిన తర్వాత నొప్పి స్టార్ట్ అవుతాయి.